బయట ఎవరి మీద అన్నా ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా వాళ్ళను 10 మందిలో తక్కువ చేసినట్టు మాట్లాడుతురు అనిపించినా కోర్టుకు పోయి కేసు వేయొచ్చు. అటెనక కోర్టు అన్నిని ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళ సైడ్ తీర్పు చెప్తుంది. కానీ రాను రాను కొందరు ఎట్లయితుర్రంటే తీర్పులు చెప్పే కోర్టులనే తప్పుదోవ పట్టించి తప్పుడు ఆర్డర్లు ప్రచారం చేస్తుర్రని నొస్తుంది. మరి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత? న్యాయాన్ని ఏకీలు కాకీలు విరిచేవాడే వకీలు అని అలిశెట్టి ప్రభాకర్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇన్నియాలైతే న్యాయస్థానం చెప్పిన దాన్ని కూడా చెప్పినట్టు ఆర్డర్ ఇచ్చినట్టు అట్లా ప్రచారం చేసే వకీలను చూస్తున్నామా అనిపిస్తుంది. పోరి బండి భగీరథ మీద పడ్డ పోక్సో కేసు వార్తల్లో తండ్రిగా నా పేరు వాడొద్దు అని కోర్టుకు పోయినుండే కదా బండి సంజయ్. దాంతో కోర్టు ఉండి అవి ఇప్పటి సంది వాడొద్దు అని చెప్పిందన్న వార్తలు వచ్చినాయి కదా. తండ్రి పేరు వాడొద్దు అని కోర్టులు ఆర్డర్లు ఇచ్చిందని వస్తున్న ముచ్చట్ల అసలు నిజమే లేదట. అడ్వకేట్ జిల్కర శ్రీనివాస్ సార్ ఆ ముచ్చట క్లారిటీగా చెప్తుండు. ఇనుర్రి. సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటుందండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. వినరా, వీళ్ళు పెట్టుకున్న పిటిషన్కు ఇంకా నెంబరే రాలేదు, ఆర్గ్యుమెంటే కాలేదు, అప్పుడే ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ప్రచారం చేస్తారని అడుగుతున్నాడు. ఈ ముచ్చటిన్నాక ఈయన ఆర్డర్లను ఇచ్చినట్టు ప్రచారం చేసిన లాయర్ల మీద బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని అనుకొస్తారు కడమ లాయర్ సాబులు కూడా. కానీ చూడరి, నిన్న మొన్నటి దాకా పని కట్టుకోనో, పైసలు ఇప్పించో, పదవి అడ్డం పెట్టుకోనో, పతార చూయించుకోనో, నయానో భయానో రాతలు రాపిచ్చి తప్పుడు వార్తలు ప్రచారం చేయించారన్న పేరు వచ్చింది. ఇప్పుడు ఏకంగా కోర్టు ఈయన ఆర్డర్లనే ఇచ్చినట్టు ప్రచారం చేసి కోర్టునే తప్పుదో పట్టించిరంటే ఇంత తెగిచ్చిరు అనుకోవాలి. ఏం కథ అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు చాలా మంది. ఏమైనా కానీ మన సీఎం సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడప్ప. ఇన్ని దినాల సంది బండి భగీరథను పట్టుకుంటలేరు, పోలీసులు ఇంతగానో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఆయనతో పిల్లగాడు దేశం దాటిపోయిందా, ఎవరు ఎన్నుకుండి సపోర్ట్ చేస్తారు అనుకుంటా తాలో తీరు మాట్లాడుతుంటే రేవంత్ సార్ అస్సలు ముచ్చట కుల్లంకుల్లా చెప్పేసిండు. వాళ్ళ ఇంటోళ్ళిగో పట్టుకపోర్రని అప్ప చెప్తే మంచిది అనుకుంటే గీ తీరులో కొత్త కోణం చూపెట్టిండు. దేశం మీద ఇన్ని సీసీటీవీలు, సెల్ ఫోన్లు ట్రాక్ చేసి దునియా లేడున్నా దొరకబట్టే టెక్నాలజీ, సిగ్నల్తోనే సింపుల్గా జాడదోలాడే సాఫ్ట్వేర్లు, ఆధార్ నెంబర్తోనే ఎటువంటి ఆధారాలైనా దొరకబట్టే వ్యవస్థలు ఉండి కూడా పోక్సో కేసు పడ్డ నిందితుడిని 8-9 రోజులైనా పట్టుకోలేకపోయారంటే ఏం పనితనం ఇది? పోలీస్ శాఖ పతారా పలసగైతే తప్ప ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఇగో ఈ తీరులో పబ్లిక్ అంతా తీరొక్క తీరు మాట్లాడుతుంటే సీఎం సార్ ఏమంటుండో ఈనురిగా. అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. బండి భగీరథ్ పరారీలు ఉన్నాడు కదా అని అంటే అలా నాయన పట్టుకొచ్చి పోలీసులకు అప్ప చెప్పాలని సూచన చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. వారే వా, ఓ సీఎం అయ్యుండి హోంశాఖ కూడా ఆయన తానే పెట్టుకొని పోక్సో కేసు పడ్డ నిందితుడు వారం కంటే ఎక్కువ రోజులైనా జాడపత్త లేడా అని జనాలు తిడుతున్నా కూడా పట్టించుకోకుండా అలా ఆయన అప్ప చెప్తే మేము లోపటేస్తామన్నట్టు మాట్లాడితే ఏ తీరు సర్కారు అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు జనాలు. ఇక కేసులు పడ్డోళ్ళు తప్పించుక తిరుగుతున్న వాళ్ళనంతా ఎవరింటోళ్ళు వాళ్ళు ఇగో పట్టుకపోరని సర్ది కట్టి 2 జతల బట్టలు కట్టెల సంచులు పెట్టి తోలితే ఇంకా పోలీసుల డ్యూటీ ఏందన్నట్టు. ఓ దిక్కు భగీరథను లోపటేయొద్దనే పవరు, పదవి, పతారా, పైసా అన్ని వాడుతుంటా కాపాడే తందుకు కథలు పడుతురని బయట సోషల్ మీడియాలో బాజాబ్తో తిట్టిపోస్తున్నారు. అన్ని చూసుకుంటా ఇనుకుంటా కూడా వాళ్ళే తెచ్చి పట్టియాలన్నట్టు మాట్లాడితే పబ్లిక్ ఏం భరోసా ఇస్తున్నట్టు, న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఏ తీరులో పెంచినట్టు అని అనుకుంటే గట్టిగా నడుచుకుంటూ రేవంత్ రెడ్డి మాటలిన మందంతా కూడా.